హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజలీస్ కిచెన్. ఈరోజు నేను ఆలు రోల్ తయారీ విధానం చూపించబోతున్నాను. దానికోసం మనం ఫస్ట్ కొంచెం గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం నూనె పోసుకోవాలి. మొత్తం పిండిలా పిసుకోవాలి, కొన్ని వాటర్ పోసి బాగా మెత్తగా పిసుకోవాలి. మళ్ళీ లాస్ట్ కొంచెం నూనె పోసుకొని మెత్తగా ఒక 2 నిమిషాలు పిసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం 4 ఆలుగడ్డలను ఉడకబెట్టుకొని పొట్టు తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాన్ని మొత్తం చితగొట్టుకోవాలి ఆలుగడ్డలను. ఇప్పుడు ఇందులో ఒక చెంచా సాల్ట్, ఒక చెంచా చాట్ మసాలా, ఒక హాఫ్ చెంచా ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, కొంచెం పసుపు, చెంచాన్నర కారం వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వేసుకోవాలి. కొంచెం మిరియాల పొడి వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఒక సగం పక్క నిమ్మకాయ రసం పిండుకోవాలి. పిండుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం పిండి పిసుకున్న దాన్ని చపాతీలా చేసుకోవాలి. చాలా పెద్ద ముద్ద తీసుకొని చపాతీలో వేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మధ్యలో ఒక గ్లాస్ పెట్టుకోవాలి. జస్ట్ అలా పెట్టాలి, అంత ప్రెస్ చేయొద్దు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆలుగడ్డ పొడి మొత్తం ఇలా అప్లై చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక పైనుండి కిందికి రోల్ చేసుకోవాలి. ఎక్కువ సైడ్ నుంచి తక్కువ సైడ్కు రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఇలా అన్ని రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక మూకుల్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకొని నూనె వేడి అవ్వనివ్వాలి. నూనె వేడయ్యాక నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ తక్కువ మంటలో ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
అంటే ఎంతో టేస్టీ టేస్టీ ఆలూ రోల్స్ రెడీ.